ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న టాపిక్ ఏదైనా ఉంది అంటే బంగారం. ఇప్పుడు బంగారం గురించి మాట్లాడతానన్నారా? బంగారంతో పాటు ఎప్స్టైన్ ఫైల్స్. మరి ఇందులో ఈ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అందరినీ, ఇన్ఫ్యాక్ట్ మొన్నటి వరకు మనమైతే అరే వీళ్ళని మనం ఇన్స్పైరింగ్ అనుకున్న వాళ్ళు వాళ్ళ గురించి బయటపడుతున్న విషయాలు చూసేటప్పటికి నిజంగా మైండ్ బ్లో అవుతుంది కదా. అలాంటి పేర్లు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అండ్ కొన్ని రోజులుగా రిలీజ్ అవుతూ ఉన్న ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ప్రకారం అయితే అంటే రీసెంట్గా రిలీజ్ అయినది ఇంకా షాక్కి గురి చేస్తుంది. అండ్ డాట్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అవి కూడా నేను చెప్తాను, వింటూ ఉండండి. అదేంటంటే మెయిన్గా బిల్ క్లింటన్, ఒకప్పుడు యుఎస్ మరి ప్రెసిడెంట్గా ఉన్న బిల్ క్లింటన్ అండ్ ట్రంప్కు మధ్యలో జరిగిన ఒక ఆడియో బయటకు వచ్చింది. అదే బయట వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రంప్ టీం వాళ్ళు అయితే అదంతా ఏ జనరేటెడ్, అది ఫేక్ అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఇన్ఫ్యాక్ట్ మనకు తెలీదు. కానీ బిల్ క్లింటన్ అండ్ ట్రంప్ మధ్యలో జరిగిన సంభాషణ ఏదైతే ఉందో ఎప్స్టైన్ ఫైల్స్లో అయితే మెయిన్గా చాలామంది పేర్లు మనకు బయటకు వస్తాయి. అండ్ మనము ప్రఖ్యాత సైంటిస్ట్ అనుకుంటూ ఉన్న స్టీఫెన్ హాకిన్స్, ఆయన ఫొటోస్, ఆయన ఉన్నదే దానికి సంబంధించిన వీడియోస్ కొన్ని బయటికి వస్తూ ఉన్నాయి. అది చూసేటప్పటికి సైంటిస్టులు మెయిన్గా షాక్ అయిపోతున్నారు. ఓకే. అండ్ ఇంకా అప్పట్లో ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ మినిస్టర్ కానీ ఎవరు ఆయన కూడా ఉన్నారన్నమాట. అండ్ ఆయన వారితో పాటు కూడా బ్రిటన్ ప్రిన్స్ కూడా ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో అంటే దానికి సంబంధించిన పేర్లు బయటికి రావడంతో నిజంగా అందరికీ షాక్కి గురి చేస్తూ ఉన్నాయి. అండ్ ట్రంప్ బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ నిన్న ట్రంప్ ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలో కూడా ఒక రిపోర్టర్ కూడా అడిగింది. అండ్ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి అడిగినప్పుడు ఆయన తప్పించుకోవడం కోసం ఏదో ఒకటి చెప్పేసి మసిపూసి మారడిగా చేసేసి ఆయన వెళ్ళిపోయారనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ ఫైల్స్ గురించి చాలా భయంకరమైన నిజాలు ఏంటంటే నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లలని తీసుకెళ్తున్నారు, వాళ్ళని వేరే రకంగా యూస్ చేసుకుంటున్నారు అని మనం విన్నాం కదా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మెయిన్గా చిన్న పిల్లల్ని చంపి తింటున్నాడు. ఆ ఫొటోస్ బయటకు వచ్చేటప్పటికి చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి తెలుసా. మెయిన్గా అందులో ఒక పెద్ద ట్రే ఉంటుంది. ఆ ట్రేలో అయితే ఒక మనిషి అండ్ ఆ మనిషిని మొత్తం అట్లే పెట్టేసేసి అండ్ వితౌట్ స్కిన్ లేకోకుండా ఉన్నప్పుడు అండ్ పైన మొత్తం బ్లడ్తో ఉన్నది. అండ్ దాని తర్వాత అయితే అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అది తీసుకొని మనం ఏదైనా డెసర్ట్ తీసుకునేటప్పుడు తీసుకొని అలా టేస్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళన మనం ఇన్స్పైరింగ్గా అనుకుంటుంది, ఇలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉంటున్నామా అని చెప్పేసి ఎంత భయంకరంగా అనిపించింది. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు డాట్స్ కూడా కొన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఆ ఎప్స్టైన్ ఫైల్స్లో ఎవరైతే బాధితులుగా ఉన్నారో అందులో ఒక లేడీ బయటికి వచ్చి కూడా అందులో అక్కడ మనుషుల్ని తింటున్నారు వాళ్ళు అని చెప్పేసి గట్టిగా అందరి ముందు వచ్చి అరచి చెప్పింది. ఆ రోజుల్లో పిచ్చిది ఎవరోలే అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఆమె చెప్పింది అక్షరాల నిజం. ఎన్ని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే సుమారు 3 లక్షల పేజీల వరకు రిలీజ్ అయ్యి 1,80,000 వరకు ఫొటోస్ అన్నీ రిలీజ్ అయ్యేటప్పటికి ఇంకా ఎన్నున్నాయి, ఇంకా ఎన్ని రిలీజ్ చేస్తారు, ఇంకా రావాల్సింది ఎన్నున్నాయి అని చెప్పేసి అందరూ చూస్తున్నారన్నమాట. నెవర్ ఎండింగ్ సీరియల్లా నడుస్తూ ఉన్న ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో ఇంకా ఎన్నెన్ని దాగున్నాయని చెప్పేసి ఇంకా అందరూ భయపడుతున్నారు. అంటే చిన్నపిల్లల్ని తినడం ఏంటి, ఆ టైంలలో ఎవరైతే చిన్నపిల్లలు మిస్ అయిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఉండడం కాదు అదే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే సమాధానాలు ఎప్స్టైన్ ఫైల్స్లో దొరుకుతున్నాయి. అలాంటి భయంకరమైన ఘోరమైన నిజాలు ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో దొరుకుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మరి ఈ ఫైల్స్ అనేది కూడా మనం అంటున్నాం చూసారా, జెఫ్రీ ఎప్స్టైన్ మరి ఇతను కూడా చనిపోయాడు అనేది కూడా మనందరికీ తెలుసు. చనిపోయిన తర్వాతే ఈ అన్నీ కూడా మరి అయితే గవర్నమెంట్ న్యాయశాఖ మరి అమెరికన్ న్యాయశాఖ ఎవరైతే వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారో అందులో కూడా మెయిన్గా ఏంటంటే బాధితుల వివరాలు బయటికి రాకోకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు. కొన్ని ఏదో బాధితుల పేర్లు అవన్నీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేసి మళ్ళీ అవన్నీ రిలీజ్ చేస్తారని కూడా అనిపిస్తుంది. కాకపోతే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా అనుకోవచ్చు ఇంత ఘోరమైన మనుషుల మధ్యలో మనం బతుకుతున్నామా. అది కూడా ఏంటి, అరే మనం లైఫ్లో ఎప్పటికైనా డబ్బు సంపాదించి ఆ పర్సన్లా ఉండాలి, మనం ఏ రోజుకైనా కానీ అలాంటి పర్సన్లా ఉండాలి అని చెప్పేసి ఇన్స్పైరింగ్గా అనుకున్నాను చూసారా. అలాంటి పర్సన్సే ఇక్కడ పేర్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి.
అలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అండ్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి వింటూ ఉంటే ఇంకా చాలా అనుమానాలు అనేది కూడా వస్తున్నాయి. అండ్ దీని గురించి నిర్ధారణ అనేది కాదు కానీ ప్రముఖ సింగర్, మనము ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో కూడా తెలిసిన ఆ సింగర్, డ్యాన్స్ కూడా వేసే అద్భుతమైన సింగర్. అంటే ఇప్పుడు అందరూ డాన్సర్స్ కూడా దేవుడిగా భావించే అంటే ఆయన మరణంలో కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి అండ్ ఆయన ఏదన్నా బయట పెట్టిన దానికి సంబంధించి మరి ఆయన మరణంలో కూడా చాలా అనుమానాలు అనేవి ఉన్నాయి చూసారా. అండ్ అలా లింక్స్ అనేది కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ పేరు, పలుకుబడి, పవర్ అన్నీ చేతిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారు. అలాంటిదే ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా మరి అక్కడ ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ కూడా అంత పెద్ద పెద్ద మహానుభావులు. అంటే ప్రతిసారి రిలీజ్ అవుతున్న ఫైల్స్లో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి, కొత్త కొత్త ఫొటోస్ వస్తున్నాయి, చాలా డిస్టర్బింగ్ వీడియోస్ వస్తున్నాయి. అంటే దీని గురించి ఇంకా బోల్డ్ అని సమాచారంతో అండ్ ఇంకా క్లియర్ డీటెయిల్స్తో కూడా మరొకసారి ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం.